ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద విద్యార్థుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ మహానేత అమలు చేసిన పథకానికి మరింతగా మెరుగులు దిద్ది విద్యా దీవెన, వసతి దీవెన అంటూ పేద విద్యార్థుల జీవితాల్లో బంగారు బాట వేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడంతో విద్యార్థుల భవితవ్యం ఏంటో అన్నది సందిగ్ధంలో పడింది. పరీక్షలు కూడా రాస్తామో లేదన్న తీవ్రమైన ఒత్తిడిలో వారంతా కూడా ఉన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకి నెలకు 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పి మాట తప్పని పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులతో కలిసి ఈ నెల 12వ తేదీన యువత పోరు కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. వాస్తవంగా విద్యార్థులు ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎలాంటి ఇబ్బందులు పడుతుందో తెలిసిన ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాకినాడలో ఉన్నాను, కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పండి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం గత 8 నెలలుగా మీకు వస్తుందా? ఎలాంటి ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఈ మంత్ 12న ఫీజు పోర్ అనేసి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఒక ఎఫెక్టివ్గా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకోసం అనగా అంటే మనకందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, ఈ అబ్రాడ్ స్టడీకి ఫండ్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్ స్ట్రక్చర్గా అన్నది ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత గత 10 నెలల నుంచి కంటిన్యూగా 10 నెలల నుంచి విద్యార్థులు పడుతున్న బాధను చూస్తుంటే మాకే బాధేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఫీజులు వేయట్లేదు, ఒక వసతి దీవెన లేపేశారు. విద్యా దీవెన అన్నది ఉంది కానీ ఎవరికి వేయట్లే. పిల్లలు స్కూల్కి కాలేజీలకు వెళ్తుంటే కాలేజీలోనేమో మేనేజ్మెంట్ ఏమో ఫీజు కడితేనే కాలేజీకి రండి, లేదంటే బయటికి వెళ్ళిపోండి. రీసెంట్గా మనం చూసుంటాం విజయవాడ అన్నట్లు కూడా ఫీజు కట్టక బయటకు పంపించేది తల్లిదండ్రులు బయట గేట్ దగ్గర కూర్చున్నారు నైట్ అంతా. అలాంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తీసుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు ఉన్న పిల్లల మీద రుద్ది విద్యని ఎంతలాగా దారుణమైన దీనస్థితికి తీసుకొచ్చేస్తున్నారు ఈ గవర్నమెంట్, ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళు. పిల్లలు పడుతున్న బాధను చూస్తుంటే మాకు బాధ అవుతుంది. హాల్ టికెట్లు ఒక 4-5 రోజుల క్రితం కూడా నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ప్రకారం మాట్లాడితే హాల్ టికెట్లు ఇవ్వట్లేదు, ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మేము చూసుకుంటాం కానీ ఈ లోపే మీ పర్సనల్ అమౌంట్ తీసుకొచ్చి కట్టండి, ఇలాగ ఇబ్బంది పెట్టేస్తుంటేనే నేను ఎంఎస్సీ స్టూడెంట్లు ఎవరు కొంతమందితో నేను మాట్లాడాను. మళ్ళీ మేము వెళ్ళి బార్గెన్ బతిమాలితే హాల్ టికెట్లు ఇస్తున్నారు. అలాగా విద్యార్థులు చదువుకోవడానికి అన్నదైతే ఫ్రీనెస్ అన్నది ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు. దానికోసం అనేసి ఇప్పుడు 12వ తారీఖున ఫీజు పోర్ అనే ప్రోగ్రామ్ అనేది తలపెట్టాం. ప్రస్తుతం అంతా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. చెప్పయ్యా, మీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందుతుందా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మా డాడీ అయితే సెక్యూరిటీ గార్డ్ చేస్తారు యాక్సిస్ బ్యాంక్లో. నేనైతే ప్రకాష్ కాలేజ్లో జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక 2 years అవుతుంది. అప్పటి నుంచి నాకు స్కాలర్షిప్ అయితే పడట్లేదు. ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వడం ఆపేశారు. నువ్వు మేనేజ్మెంట్ అయితే ఫుల్ ఫీజు కట్టిన తర్వాతే మీరైతే ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, అప్పటి వరకు ఏం లేదు అని చెప్పారు. సరే అని చెప్పి మేము అప్పటి వరకు వెయిట్ చేసాం. ఇంకా ఇంట్లో ఫోర్స్ చేసి నేను అమౌంట్ తీసుకొని అలా కట్టి ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. అప్పటి నుంచి నాకు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు 10th క్లాస్లో ఉంటావు, మీకు అమ్మ ఒడి కానీ అలాంటి పథకాలు వచ్చాయి? అప్పుడైతే ఫుల్గా మాకు అన్నీ వచ్చాయి. టైం టు టైం మాకు యూనిఫామ్ అయినా ఏమైనా సరే మాకు అందేవి. ప్రాపర్గా జరిగేది అంతా. ఫుడ్ విషయంలో అయినా ఏ విషయంలో అయినా సరే చాలా బాగుండేది ఆ గవర్నమెంట్. నువ్వు ఏం చెబుతున్నావు అమ్మా? నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? నేను ఎంఎస్సీ చేస్తాను ఆక్వాకల్చర్. మొన్న రీసెంట్గా ఎంఎస్సీ ఆక్వాకల్చర్కి సంబంధించి ఎగ్జామ్ రాద్దామని వెళ్ళాం. కాకపోతే ఫీజు రిమెంట్స్ అది పడక అది హాల్ టికెట్ అది ఆపేశారు. సరే ఎందుకు ఆపేశారని అడిగితే మీరు ఫీజు కట్టలేదని అడిగారు. సరే అదేంటండి మేము కట్టలేక కాదు, వాళ్ళు వేయకపోతే మేము ఎలా కడతాం సార్, ఉన్నప్పుడు కడతాం సార్ అనేసి అంటే లేదు అది కట్టాక మీకు హాల్ టికెట్ ఇస్తామని అన్నారు. సరే అనేసి ఇంకా అనిల్ అన్నకి ఫోన్ చేసి అన్న ఇలాగా ఆపేశారు అన్న, మరి ఎలాగన్నా ఎగ్జామ్ రాయిపోతే మరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాసుకోలేము కదా అనేసి అంటే అప్పుడు అన్నయ్య మాట్లాడారు. ఆయన కూడా కన్సల్ట్ చేయలేదు, మళ్ళీ గట్టిగా మాట్లాడితే సరే మేము తీసుకుంటాం అనేసి అప్పుడు అన్నీ మాట్లాడి అప్పులు చేసే పరిస్థితి వచ్చింది. నిజంగా చేసాం కూడా అన్న, మేము అప్పులు చేసామన్నా నిజంగా, డబ్బులు లేక అన్నీ లేక అలా వెయ్యక డబ్బులు కాక ఇంట్లో అడిగితేనేమో ఇంట్లో మనకి ఇంత స్తోమత లేదమ్మా, మరి వాళ్ళు వేసేసరికి మనం ఆగాలి కదా అనేసి వాళ్ళు అన్నారు. సర్లే అన్నితో మాట్లాడాక అన్నీ జాయిగా మాట్లాడి చెప్పారు అనమాట. ఎప్పుడైనా మీకు అనిపించిందా ఫీజు కట్టలేక చదువు మానేద్దాం అన్న ఫీలింగ్ వచ్చిందా? రీసెంట్గా అనకూడదు కన్నా మొన్నే మానేద్దాం అనుకున్నాను. నేను మానేసి ఏ ఇల్లింగ్ పను లేకపోతే ఏ కాంట్రాక్ట్ తీసుకుని చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంకా మరి కట్టాం కదా, ఇంకా దేవుడి జగన్ ప్రభుత్వంలో అయితే చాలా బాగుండేది. మరి
ఈ ప్రభుత్వం చాలా మరి ఆ ప్రభుత్వం ఎలా ఉంది? ఆ ప్రభుత్వం అన్ని కాల్ దగ్గరికి వచ్చాయి అన్నప్పుడు దరిద్రంగా ఉంది. అనవసరంగా మా ఫస్ట్ ఓటు నేను జగన్కే వేసాను అన్న ఫస్ట్, అది కూడా రాలేదు. మరి ఏమన్నా చెప్పండి అన్న. కొంతమంది ఐటీఐ విద్యార్థులు కూడా ఉన్నారు. చెప్పమ్మా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రస్తుతం ఫీజు ఎలా కట్టుకుంటున్నావు నువ్వు? ఫీజు అంటే అప్పులు చేసే కట్టుకున్నాను. జాయినింగ్ అప్పుడు కూడా ఫస్ట్ అమౌంట్ కట్టినప్పుడు కూడా అప్పు చేసే కట్టుకున్నాం. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వేరే పెద్ద అసలు ఏ సొంత ఇల్లు కానీ అసలు ఏమీ లేవు, అన్నీ అద్దెంట్లోనే చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చాం. ఇప్పుడే ఐటీ ప్రైవేట్ కాలేజ్కి వచ్చాం. ఇక్కడ ఏమో ఫీజు రింబర్స్మెంట్ ఇంకా పడట్లేదు. చాలా నుంచి వస్తున్నాం. కాలేజ్ ఇంకా హాల్ టికెట్స్ ఇస్తున్నారు, ఇంకా ఫీజులు కట్టలేని వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు.